హలో అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ శ్రవంతి చొక్కారపు. సో ఇవాళ ఒక అద్భుతమైన టీంని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో ఆ టీం గురించి చెప్పే ముందు ఆ టైటిల్కి సంబంధించిన కథ ఒకటి చెప్దామని డిసైడ్ అయ్యాం. త్రిబాణధారి బార్బరిక్, ఘటోద్గజుడి కుమారుడు బార్బరికుడు. సో ఆయనకి ఒకప్పుడు 3 బాణాలకి సంబంధించిన ఒక వరం ఉండేదట. సో ఆ వరంతో కురుక్షేత్రాన్ని ఒక నిమిషంలో పూర్తి చేయగలిగే సత్తా ఉండేది. కానీ కృష్ణుడు ఒక మాట చెప్పారని ఆయనకు తల వంచి సో ఆ వరాన్ని వాడుకోలేక ఉండిపోయారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి చరిత్రలో మనం చాలా తక్కువగా విన్నాం. సో అలాంటి ఒక వ్యక్తి గురించి ఈ టీం అందరూ చెప్పడానికి రెడీ అయిపోయారు. ఒక ఫిక్షనల్ స్టోరీని కూడా యాడ్ చేసి ద టీమ్ బార్బరిక్ ఈస్ హియర్. అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ముందుగా మా డైరెక్టర్ మోహన్ గారు, ఆర్ సాంచిరాయ్ అండ్ ఆర్ వర్సటైల్ యాక్టర్ వశిష్ఠాయన్ సింహ గారు. అండ్ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే మా సత్యరాజ్ గారు. అండ్ ఇవాళ స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది మా బానక్క. అండ్ చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఈ సినిమా ద్వారా కలుసుకోవడం. అండ్ మా ఎప్పటికీ మా లవర్ బాయ్ సత్యం రాజేష్ గారు కొంచెం సో అలా సో ముందుగా మీ అందరికీ కూడా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. మీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి బజ్ని క్రియేట్ చేయగలిగారు. అండ్ నిన్న భానుగారి పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇస్కితడే అదే బానక్క హోస్ట్ చేసి మైక్ పట్టుకున్నా ఆవిడ్ని కళ్ళు తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాం. అలాంటిది ఆవిడ స్టెప్ వేశారు అంటే యాక్ట్ చేశారు అంటే మామూలుగా ఉండదు. ఎస్ సో ముందుగా ఎస్ అండ్ మూవింగ్ టు అవర్ ఫేవరెట్ భానుగారు. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ యాజ్ ఏ తెలుగు అమ్మాయిగా మేమందరం సూపర్ హ్యాపీ. అండ్ ఫ్రమ్ ఆల్ ద ఉమెన్ అవుట్ హియర్ అండ్ కుడోస్ టు యూ. మీరు మళ్ళీ మళ్ళీ పని చేయాలి, కనిపించాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికి కూడా అదే కోరిక. మన పిల్లలందరూ చాలా సొల్యూషన్ వాళ్ళు అందరూ యూనో సూపర్ పొటెన్షియల్ ఉన్నటువంటి సూపర్ టాలెంటెడ్ వారికి బోల్డ్ అండ్ ఆపర్చునిటీ రావాలని నేను ఎప్పుడు దట్ ఈస్ మై విషన్ ప్రే. అసలు మీది ఒక పాట ఉండేది కదా లీడర్లో రాజశేఖర్. అసలు ఈవిడ ఏంటి అసలు హోస్టింగ్ సైడ్ చూసాము, యాక్టింగ్ సైడ్ చూసాము. అండ్ ఇలాంటి ఒక స్పెషల్ సాంగ్ చేసి అలా నిల్చోబెట్టగలిగారు మీరు. అండ్ సో దాని తర్వాత చాలా కాలం అయిపోయింది మిమ్మల్ని చూసి. ఈ మధ్య మీ యూట్యూబ్ పెట్టడం మళ్ళీ అక్కడ చూస్తున్నాం అండ్ మూవీలో ఇప్పుడు చూడడం. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది మళ్ళీ పెద్ద స్క్రీన్ మీద కనిపించడం? నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా. బికాజ్ యూనో చాలా క్యారెక్టర్స్ అడుగుతూనే ఉంటారు నాన్ స్టాప్. రాజశేఖర్ సాంగ్ చేసిన తర్వాత ఎన్ని పాటలు అడిగారో చెప్పలేను. బట్ యూనో ఆ పాట ఒక స్టాండర్డ్స్ ఉంది. సో దాన్ని నేను మళ్ళీ ఏదో డబల్ మీనింగ్ సాంగ్ ఉండో ఏదో అట్లా చేసి దాన్ని ఐ డోంట్ వాంట్ టు దాన్ని ఔన్నత్యాన్ని పొగట్టుదలుచుకుంది. అట్లాగే నాకు నచ్చిన క్యారెక్టర్స్ నన్ను కన్విన్స్ చేసి చెప్పగలిగినవి నా దగ్గర వచ్చినవి అట్లా నేనైతే కన్విన్స్ కాలేదు ఇప్పటి వరకు. బట్ వన్స్ ఈ స్టోరీ విన్న తర్వాత దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. నా క్యారెక్టర్కి ఒక ప్రత్యేకత ఉంది అండ్ నేను కొత్తగా కనిపిస్తాను. అండ్ ఒక యాక్టర్గా నాకు ఒక ఛాలెంజ్ అయితే అంటే ఇప్పుడు గ్లామరస్గా కనిపించే నాకు యూనో ఒక మాస్ గెటప్ వేసుకుని మాస్ డైలాగ్ చెప్పి పాన్ నవలి ఒకటి దౌడ బగులు కొట్టి ఇదంతా ఒక ఛాలెంజ్. నాకు ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయడం ఇష్టం. అండ్ నేను చేసినవన్నీ కూడా అలాగే ఉంటాయి. నేను యాంకరింగ్లో కూడా అలాగే ఛాలెంజెస్ చేశాను. ఒకవైపు పొలిటికల్ షో చేసినా దాంట్లో దుమ్ములు చెప్పాను, ఒకవైపు యూనో పల్లెటూరు షో చేసినా అలా ఛాలెంజెస్ అంటే ఇష్టం. సో అలా నాలో ఉన్న యాక్టర్ని ఛాలెంజ్ చేసే క్యారెక్టర్ అదే. అండ్ డైరెక్టర్ గారు చాలా బ్యూటిఫుల్గా నెరేట్ చేశారు. అలా కట్టిపడేశారు అన్నమాట. కళ్ళ ముందు సినిమా కనిపించింది నెరేట్ చేసినప్పుడు. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇంకా తను పట్టుబదలని విక్రమార్కుడు అనమాట. ఒకసారి చెప్పాడంటే ఒప్పించి తీరుతాడు. సో రాజేష్ కొత్తగా అనిపించింది నాకు. అండ్ అందున ఈ పేరు వినగానే ఆ స్క్రీన్లో కనిపించడమే ఒక అదృష్టం అనిపించింది. సత్యరాజ్ గారి పేరు వినగానే. అండ్ మీ క్యారెక్టరైజేషన్లో మీకు బాగా నచ్చింది ఏంటి ఈ క్యారెక్టర్? వెరీ పవర్ఫుల్ విమెన్. నాకు పవర్ఫుల్ విమెన్ అంటే చాలా ఇష్టం. హూ ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ దట్స్ వాట్ మీ ఆల్సో. నేను చాలా స్ట్రాంగ్ విమెన్. అండ్ నా వాకిలి పద్మ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే ఆవిడకి పెళ్ళయిందా లేదా తెలియదు, ఉన్న కూతురు సొంత కూతురా లేదా ఇంకెవరి కూతురా తెలియదు. అట్లా ఒక విచిత్రమైన క్యారెక్టర్ అనమాట. బట్ అల్లుడు అంటే ప్రాణం. అంటే తన బ్రదర్కి సరే ఏడి ఆల్రెడీ గమనించింది. సో అట్లా ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి క్యారెక్టర్ అనమాట. ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఈ సినిమాలో కూడా ఏదో ఒక క్యారెక్టర్ వచ్చింది, ఏదో టైంపాస్ కోసం పెట్టారు, లేదో వచ్చి నటించి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఉండదు. ప్రతిదీ ఒక వెయిన్ లాగా అనమాట.
ఒక బాడీకి మనకు ప్రతి నర్వ్ ఎంత చిన్న నర్వ్ ఉన్నా కూడా దానికి ఒక చిన్న నరం చిట్టిదని చనిపోతాం మనం. సో ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అలా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక చాలా మేజర్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అండ్ సినిమా మొత్తం ఫినిష్ అయిన తర్వాత మాకు ఏదైతే నరేట్ చేశారో అంతకంటే వెయ్యింతలు బాగుంది, అంతకంటే వెయ్యింతలు అందంగా ఉంది. అండ్ మీ క్యారెక్టర్ చాలా అంటే పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఆ రోజు టీజర్ లాంచ్కి కూడా నేనే హోస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏదైతే క్యారెక్టర్ ఉందో నేను అలానే డ్రెస్అప్ అయి టీజర్ లాంచ్ చేసి చేసావారా? దట్స్ అమేజింగ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ మేమందరం కూడా. అండ్ బార్బరిక్, త్రిభానదారి బార్బరిక్ టైటిల్ ఇట్ సెల్ఫ్ మీరందరూ గ్రాప్ చేయగలిగారు అటెన్షన్ని. సో త్వరలో మళ్ళీ సక్సెస్ మీట్లో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీ ఆల్ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ త్రిభానదారి బార్బరిక్ సార్. సో గుడ్ టు సీ యూ. అండ్ ఇవాళ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మిమ్మల్ని కలవడం, మళ్ళీ మిమ్మల్ని ఇలా స్క్రీన్ మీద చూడడం చాలా థ్యాంక్ థ్యాంక్ యూ రాజేష్ గారు, అండ్ థ్యాంక్ యూ మోహన్ గారు, అండ్ థ్యాంక్ యూ అండ్ మా వశిష్ఠ సింహ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఈగర్లీ వెయిటింగ్, అఫ్ కోర్స్ మీరు చించేసి ఉంటారు. సో August 22న త్రిభానదారి బార్బరిక్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. మీరు అందరూ కూడా చూసి మంచి రివ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ వాచ్ ఇన్ ఓన్లీ థియేటర్స్. థ్యాంక్ యూ.